దేశంలోనే అతిపెద్ద అండర్ టన్నెల్ రికార్డుకు తగ్గట్లే 20 ఏళ్ల పాటు ట్రబుల్స్ ఫేస్ చేస్తోంది ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు అనుకోని ఘటనతో ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ టెన్షన్ క్రియేట్ చేస్తోంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయమే లేకపోవడంతో రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే పలువురు రెస్క్యూ టీమ్స్ హెడ్స్ మంత్రులు ఇస్తున్న స్టేట్మెంట్లతో అయోమయంలో కొనసాగుతోంది. అసలు ఆపరేషన్ కంప్లీట్ అయ్యేదెప్పుడు? సొరంగంలోకి మూడో మార్గం ఏర్పాటుకు అవకాశం ఉందా? ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో ఆక్వా ఐ టెక్నాలజీ. చాలా సొరంగ ప్రమాదాలకు భిన్నంగా శ్రీశైలం ఘటన. రెస్క్యూ టీమ్స్ కు సవాళ్లు, మూడో మార్గంపై చర్చ. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 7 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఆక్వా ఐ అనే లేటెస్ట్ టెక్నాలజీ పరికరంతో టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని ఎక్కడ ఉన్నారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఎక్విప్మెంట్ వాటర్ ఉన్న ప్రాంతంలో 2 మీటర్ల దూరంలో చిక్కుకుపోయిన వారిని కూడా గుర్తిస్తుందంటున్నారు. మట్టి, బురద ఉంటే ఐడెంటిఫికేషన్ కాస్త కష్టమవుతుందని రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి. నిన్న మొన్నటితో పోలిస్తే సహాయక చర్యలు మరింత స్పీడ్ అయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, రాట్ హోల్ మైనర్స్, రైల్వే, ఇతర రెస్క్యూ టీమ్స్ టన్నెల్ ఆపరేషన్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్లాజ్మా కట్టర్లతో టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ పరికరాలను కట్ చేస్తున్నారు. సొరంగంలో పేరుకుపోయిన బురదను లోకో రైల్ డబ్బాల్లో బయటకు తరలిస్తున్నారు. భారీ మోటార్ల సహాయంతో సీపేజ్ వాటర్ను కూడా తోడేస్తున్నారు. అంతేకాదు, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్తో టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ టన్నెల్లో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారాయి. దేశంలో అత్యంత పొడవైన టన్నెల్ అయిన ఎస్ఎల్బీసీలో మధ్యలో ఎక్కడా కూడా బయటకు వెళ్లే రూటు లేదు. ఒక్కసారి లోపలికి వెళ్లడానికి టన్నెల్లో 13 కిలోమీటర్లు, బయటికి రావడానికి మరో 13 కిలోమీటర్లు ఒకే రూట్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. దీంతో ప్రతికూల పరిస్థితుల మధ్య రెస్క్యూ టీమ్స్ కు సహాయక చర్యలు చాలా ఇబ్బందికరంగా మారాయి. దేశంలో ఎన్నో టన్నెల్ ప్రమాదాలను చూశామని, కానీ ఎస్ఎల్బీసీ ప్రమాదం చాలా డేంజర్ అని, రెస్క్యూ మాత్రం చాలా క్రిటికల్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. టన్నెలింగ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని, ఎస్ఎల్బీసీ విషయంలో టన్నెల్ సెస్మిక్ ప్రిడిక్షన్ సిస్టమ్ ను ఫాలో కావాలని సూచిస్తున్నారు. సహాయక చర్యలు పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో పక్కాగా ఒక టైం చెప్పలేకపోతున్నారు. దేశంలోనే టాప్ రెస్క్యూ ఏజెన్సీస్ ఫీల్డ్లో ఉన్నా టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి రావడం లేదు. మట్టి, బురద, రాళ్లు అందులో పనిచేసేవారి మీద, టీబీఎం మిషన్ మీద పడ్డాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం టన్నెల్లో 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతో ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ ను అండర్స్టాండ్ చేసుకుంటూనే హై లెవెల్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే ఆలోచన కూడా చేస్తున్నారు. దేశంలో జరిగిన పలు టన్నెల్ ప్రమాదాలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్. రెస్క్యూ అత్యంత కష్టంగా ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. అందుకే పర్టిక్యులర్ టైంలో సహాయక చర్యలు పూర్తవుతాయని చెప్పలేని పరిస్థితి. సొరంగం మధ్యలో దారి ఉంటే టన్నెల్ తవ్వకం త్వరగా కంప్లీట్ అయ్యేదని ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నమాట. టన్నెల్ పైకప్పు కూలి ప్రమాదం జరగడం, అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో బయటికి వెళ్లే దారిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లుగా సొరంగం ఇన్ అవుట్ తప్ప మరో ద్వారం ఏర్పాటుకు అనుమతి లేదంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతూ వచ్చారు. కానీ మధ్యలో ఇంకో మార్గం ఏర్పాటుకు అనుమతి ఉందన్న చర్చ తెరమీదకొచ్చింది. నల్లమల అటవీ ప్రాంతం పులుల అభయారణ్యం కావడంతో యాడిట్ ఏర్పాటుకు అనుమతిని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నిరాకరించిందన్న ప్రచారముంది. 3 దశాబ్దాల కిందటే యాడిట్ తవ్వకానికి కేంద్రం అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు 1994 ఏప్రిల్ 22న పర్యావరణ అనుమతి లభించింది. ఆ పర్మిషన్ లెటర్లోనే మరో మార్గం ఏర్పాటుకు అనుమతి ఉన్నట్టు ఉందంటున్నారు. ఈ
ఈ ప్రాజెక్టులో 43 కిలోమీటర్ల వరకు ఒకటే టన్నెల్ను ప్రతిపాదించారు. ఇందుకోసం ఓవైపు ఇన్లెట్ నుంచి మరోవైపు అవుట్లెట్ నుంచి తవ్వుకుంటూ వస్తున్నారు. మరో 9.56 కిలోమీటర్ల దూరం రెండు వైపులా నుంచి తవ్వితే టన్నెల్ పూర్తవుతుంది. అయితే టన్నెల్ ఇన్లెట్ నుంచి 25 కిలోమీటర్ల పాయింట్ దగ్గర మరో మార్గం ఏర్పాటుకు అనుమతి ఉందనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం మూడో మార్గం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే టన్నెల్ తవ్వకం ఈజీ అవుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అంతేకాదు టన్నెల్ వర్క్ పూర్తయ్యాక టీబీఎంలను బయటకు తేవడం కూడా సాధ్యమవుతుందని కూడా చెబుతున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ అయిపోతే గాని మూడో మార్గం ఏర్పాటుపై ఓ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపించడం లేదు. మూడో మార్గం ఏర్పాటు కూడా నిధుల సమస్య ఉండనే ఉంటుంది. ఇన్ని అవాంతరాలతో ఎస్ఎల్బీసీ పూర్తయ్యేదెప్పుడు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.